పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో ఏం జరుగుతుంది? వివిధ పార్టీలు వివిధ రకాల జోస్యాలను మొదలుపెట్టారు. ఒక వాదన ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ పైనే కాంగ్రెస్లో తిరుగుబాటు వస్తుంది. కేటీఆర్ అన్న మాట నాకు ఇప్పటికి గుర్తు. మా ఖమ్మం నల్గొండ బాంబులు రేవంత్ పక్కనే ఉన్నాయంటూ బీఆర్ఎస్ వ్యాఖ్యానించింది. ఇక బీజేపీ నేతలేమో ఏక్నాథ్ షిండే పుడతారు కాంగ్రెస్లోని. ఇలా రకరకాల తీర్మానాలు జ్యోతిష్యాలు చెప్తున్నారు. పొలిటికల్ స్పెక్యులేషన్లు కూడా చేస్తున్నారు. కానీ స్పెక్యులేషన్ అనేది కొన్ని డెవలప్మెంట్స్ ఆధారంగా, కొన్ని ఫ్యాక్ట్స్ ఆధారంగా చేయవచ్చు, కానీ మన స్వీయ దృక్పథం నుంచి చేయకూడదు. ఇప్పుడు ఏం జరుగుతున్నది తెలంగాణలో? ఈరోజు బీజేపీ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి చేరారు. ఎంపీలు చేరడం ఆశ్చర్యం లేదు, ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నాయి కనుక. బీఆర్ఎస్ నుంచి ఇప్పటికీ రంజిత్ రెడ్డితో పాటు బీబీ పాటిల్ లాంటి వాళ్ళు ఆల్రెడీ బీజేపీలో చేరారు, రాములు చేరారు. సో ఈ ఎంపీలు చేరడం అనేది ఏమి ఆశ్చర్యపడాల్సింది లేదు. వరంగల్ ఎంపీ దయాకర్ కాంగ్రెస్లో చేరారు. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా కాంగ్రెస్లో చేరారు. సో ఇదొక ఇంట్రెస్టింగ్ పరిణామం. అంటే 26 మంది సభ్యులయ్యాక బీఆర్ఎస్ శాసనసభ పక్షమే కాంగ్రెస్లో విలీనమవుతుందా, లేదా దానం నాగేందర్ మొదట్లో చేరాడు కనుక ఆయన రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు పోతారా? ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నాయి. ఏమి జరగవచ్చు అంటే, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక విజయవంతంగా సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కనుక లాక్కోగలిగితే, పార్లమెంట్ ఎన్నికల్లో కనుక బెటర్ పర్ఫార్మెన్స్ 10 and above సీట్లు కనుక తెచ్చుకోగలిగితే రేవంత్ రెడ్డి మరో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవుతాడా, మరో డీకే శివకుమార్ అవుతాడా అనేది పొలిటికల్ సర్కిల్స్లో ఇప్పుడున్న చర్చ. ఎందుకంటే కంపారిజన్ ఏంటంటే, రాజశేఖర్ రెడ్డి 2004లో 2009లో ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 30కి పైగా ఎంపీలు తెచ్చుకోవడం ద్వారా యూపీఏ ప్రభుత్వ ఉనికికి కారణమయ్యారు. మన్మోహన్ సింగ్ ఫేమస్ స్టేట్మెంట్ ఉంది, ఐఎమ్ హియర్ బికాజ్ యు ఆర్ దేర్ అని రాజశేఖర్ రెడ్డి ఉద్దేశించి మన్మోహన్ సింగ్ మాట్లాడిన సందర్భం కూడా ఉంది. అందువల్ల రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో రాజశేఖర్ రెడ్డి ఏ రకంగా ఒక జాతీయ పార్టీలో ప్రాంతీయ నేతగా ఎమర్జ్ అయ్యాడు, అలా రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో ఎమర్జ్ అవుతారా అని ఇక్కడ ఇంకొక కంపారిజన్ కూడా చేయాలి. రాజశేఖర్ రెడ్డి ఎమర్జ్ అయిన సమయంలో ఆయనకు కాంగ్రెస్ పార్టీలో దాదాపు ప్రత్యర్థులు లేకుండా చేసుకున్నారు. కొద్దిమంది ఆయన వ్యతిరేకులు ఉన్నా వారు మార్జినలైజ్ అయ్యారు. శశిధర్ రెడ్డి కానీ, జనార్దన్ రెడ్డి, వి హనుమంతరావు, మధు యాష్కి, డి శ్రీనివాస్ ఇలాంటి వాళ్ళు రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నా వారు ప్రాసెస్లో మార్జినలైజ్ అయ్యి రాజశేఖర రెడ్డి విత్ ఇన్ ద కాంగ్రెస్ తిరుగులేని నాయకుడిగా ఎమర్జ్ అయ్యాడు. రేవంత్ రెడ్డి కూడా అలా కాంగ్రెస్లో ఎమర్జ్ కావాలి. ఇప్పుడు ఎక్కువ మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కొని రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రిగా, పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి కనుక డెలివర్ చేస్తే డెఫినెట్గా ఆ తెలంగాణ కాంగ్రెస్లో కూడా రేవంత్ రెడ్డి తన డిట్రాక్టర్స్ వ్యతిరేకుల్ని మార్జినలైజ్ చేసి వాళ్ళు పక్కకన్నా జరిగిపోవాలి, లేదా వాళ్ళు రేవంత్కు అనుకూలంగానే మారాలి. ఈ రెండు ప్రక్రియలు జరిగి రేవంత్ రెడ్డి విత్ ఇన్ ద కాంగ్రెస్ కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి కూడా విత్ ఇన్ ద కాంగ్రెస్ ఒక గ్రూప్ నాయకుడు, ఒక అసమ్మతి నాయకుడు ఒక రకంగా చెప్పాలంటే. సో అందువల్ల ఇదొక మా కంపారిజన్ మనకు కనబడుతుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ కంపారిజన్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులు చాలామంది ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది. అంటే రాష్ట్రములో ఆయన బలమైన నాయకుడిగా విత్ ఇన్ ద కాంగ్రెస్ ఎమర్జ్ అయినా కూడా కాంగ్రెస్ పార్టీ దేశంలో కూడా బలంగా ఉంది. ఆ సమయంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. 2004లో వాజ్పేయి నాయకత్వం ఎన్డీఏను ఓడించింది. 2009లో కాంగ్రెస్ పరిస్థితి మెరుగైంది. అందువల్ల జాతీయ నాయకత్వం బలంగా ఉన్న సమయంలో
రాజశేఖర్ రెడ్డి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో బలమైన నాయకుడిగా ఉన్నాడు. అందువల్ల ఆయన అసర్ట్ చేసుకోవటానికి కొంత రిలేటివ్లీ కాంగ్రెస్ జాతీయ నాయకత్వం కూడా బలంగా ఉండటానికి స్కోప్ తగ్గుతుంది. రేవంత్ రెడ్డి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా రేపు ఎక్కువ మంది ఎంపీలను గెలిపిస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో వచ్చే అవకాశాలు రిమోట్, రావని ఎవరు రాజకీయాలు చెప్పలేము. కానీ ఇప్పుడున్న సర్వేలు వాతావరణం చూస్తే కాంగ్రెస్ నాయకత్వంలో ఇండియా కూటమి పవర్లోకి వచ్చే పాసిబిలిటీ రిమోట్గా కనబడుతుంది. దాదాపు లేదు అని కొంతమంది చెప్పచ్చు, కానీ రాజకీయాలు ఏమీ చెప్పలేం కనుక రిమోట్గా కనబడుతుందని పదం వాడుతున్నాను. సో అందువల్ల కంపారిటివ్లీ జాతీయ కాంగ్రెస్ నాయకత్వం బలంగా లేని సమయంలో తెలంగాణలో ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వాన్ని మెజారిటీ ఎంపీ సీట్లను కాంగ్రెస్కు డెలివర్ చేయడం ద్వారా రేవంత్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి మించిన పొలిటికల్ క్లౌడ్ కూడా దేశంలో ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. కర్ణాటకలో మనం చూస్తున్న రాష్ట్రంలో గెలిపించిన తర్వాత డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కాకపోవచ్చు, సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ డీకే శివకుమార్ కాంగ్రెస్లో చాలా ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్ అయ్యాడు. సో తెలంగాణలో ఎవరు ముఖ్యమంత్రి కావాలని నిర్ణయించే ప్రక్రియలో డీకే శివకుమార్ ముఖ్య భూమిక పోషించారు. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్లో సంక్షోభం వస్తే డీకే శివకుమార్ అక్కడికి కాంగ్రెస్ అధిష్టాన ప్రతినిధిగా వెళ్ళారు. సో కానీ ఇక్కడ కూడా ఒక తేడా ఉంది. కర్ణాటకలో రేపు కాంగ్రెస్ పార్టీకి డీకే శివకుమార్ సిద్ధరామయ్యల డియో ఎంపీలను కూడా తేయగలుగుతుందా అనేది క్వశ్చన్ మార్క్. తెలంగాణతో పోలిస్తే కర్ణాటకలో బీజేపీ ఎంపీలను రిటైన్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గత చరిత్రను బట్టి చూస్తే. అందువల్ల కర్ణాటకలో డీకే శివకుమార్ కూడా ఉప ముఖ్యమంత్రి, కానీ కర్ణాటకలో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్దే ఉండి ఎంపీలు కూడా కాంగ్రెస్కే వస్తే డెఫినెట్గా డీకే శివకుమార్ క్లౌడ్ ఇంకా పెరుగుతుంది. కానీ డీకే శివకుమార్కు లేనిది రేవంత్ రెడ్డికి ఉన్నది ముఖ్యమంత్రి పదవి. అంటే డీకే శివకుమార్ ఇంకా డిప్యూటీ చీఫ్ మినిస్టరే, కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి సీఎం కమ్ పీసీసీ ప్రెసిడెంట్గా ఉంటాడు. ఇక వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ చూస్తే రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రిగా పనిచేశారు, కానీ అక్కడ ఆయన ఎంపీలను తేలేకపోయాడు. 2018లో అశోక్ గెహ్లాట్ సీఎం అయ్యాడు, కానీ 2019 లోక్సభ ఎలక్షన్లో ఎంపీలు తేలేకపోయాడు. అలాగే 2018లో ఛత్తీస్గఢ్లో భూపేష్ బఘెల్ సీఎం కాగలిగాడు. కాంగ్రెస్కు ప్రభుత్వాన్ని తేగలిగారు, రాష్ట్ర ప్రభుత్వం, కానీ ఎంపీలను ఇవ్వలేకపోయాడు. కేరళలో ఎంపీలను ఇవ్వగలిగింది రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం, కానీ రాష్ట్ర ప్రభుత్వం లెఫ్ట్ ఫ్రంట్ వచ్చింది రెండోసారి. అందువల్ల 2018లో రాజస్థాన్ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులు చేయింది, కేరళలో కూడా చేయింది. తెలంగాణలో రేవంత్ రెడ్డి చేయగలిగేది ఏంటంటే బోత్ స్టేట్ గవర్నమెంట్ అండ్ ఎంపీస్ రెండు కాంబో ఆఫరు కాంగ్రెస్ హైకమాండ్కు రేవంత్ ఇచ్చే అవకాశం ఉంది. అందువల్ల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్కు కాంబో కనుక ఇస్తే, అంటే అటు రాష్ట్ర ప్రభుత్వము ఇటు మెజారిటీ ఎంపీలు, అది కూడా దేశంలో కాంగ్రెస్ అధికారంలో రాకపోతే, అధికారంలో లేనప్పుడు ఇవ్వగలిగితే డెఫినెట్గా రాష్ట్ర కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి ఎమర్జ్ అయితేనే ఆశ్చర్యపడ్డవారు. జాతీయ కాంగ్రెస్లో కూడా రేవంత్ రెడ్డి వైఎస్ డీకే శివకుమార్ల క్లౌడ్ను మించి భవిష్యత్తులో క్లౌడ్ ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. ఇదొక పాసిబిలిటీని మనం కొట్టిపారేలేం. బట్ సబ్జెక్ట్ టు 2 కండిషన్స్. ఒకటి, తన నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉంది కనుక ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోగలగాలి, తన ఎమ్మెల్యేలను కాపాడుకోగలగాలి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకొచ్చుకోగలగాలి. పార్లమెంటుకు దానికన్నా ముఖ్యమైనది ఎక్కువ ఎంపీ సీట్లను తెచ్చుకోవాలి. ఈలోగా కంటోన్మెంట్ ఎలక్షన్ ఉంది. రేపు దానా నాగేందర్ కనుక ఎమ్మెల్యేగా రిజైన్ చేస్తే ఖైరతాబాద్ ఎలక్షన్ వస్తుంది. హైదరాబాద్ సిటీలో కాంగ్రెస్ గెలవలేదు, బీఆర్ఎస్ గెలిచిన 2 సీట్లు. అక్కడ కనుక ఉప ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ గెలిచింది అనుకోండి, డెఫినెట్గా ఇంకా రేవంత్ రెడ్డి కన్సాలిడేట్ అవుతాడు. ఇక్కడ కనుక ఏమైనా డామిట్ కథ అడ్డం తిరిగితే అప్పుడు సవాల్ ఏర్పడుతుంది.